హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి చాలా రోజుల నుంచి బిఎడ్ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అభ్యర్థులు వేచి ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే రికగ్నిషన్ సంబంధించి అప్రూవల్స్ లేట్ అయ్యాయి కాబట్టి కొద్దిగా మనకు డిలే కావడం జరిగింది. మనం చూసినట్టయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్ సంబంధించి నోటిఫికేషన్ రేపు వచ్చేస్తుంది. 14th రోజు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడే మనము చూసినట్టయితే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి ప్రకటన వెలువడడం జరిగింది. సో చాలా రోజులైంది ఎంట్రన్స్ అయిపోయి ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ వాట్ యు సే ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ అడ్మిషన్స్. సో మనం చూసినట్టయితే నోటిఫికేషన్ రేపు వస్తుంది 14th. అదేవిధంగా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే మీరు పేమెంట్ చేసి మీ డీటెయిల్స్ నింపిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ స్కాన్ కాపీ అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా బీఎడ్ సంబంధించి మంచి ప్రాసెస్ ఉంది. ఏంటిదంటే క్యాండిడేట్స్కి యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్స్ కెన్ అప్లోడ్ ద సర్టిఫికేట్స్. క్యాండిడేట్స్ అప్లోడ్ చేసేస్తే సర్టిఫికేట్స్ స్కాన్ కాపీస్ అప్లోడ్ చేసేస్తే వెరిఫికేషన్ ఆన్లైన్లో అయిపోతుంది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్డ్ కాపీస్ మనం తీసుకున్నట్టయితే 21 జూలై నుంచి 28 జూలై వరకు. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు గమనించండి, ఎవరైతే బిఎడ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో 21 జూలై టు 28 జూలై వరకు ఆన్లైన్ ఫీ పేమెంట్, అప్లోడింగ్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫర్ వెరిఫికేషన్, రైట్. సో ఇది 21 to 28 7 days పైన ఉంటుంది మనకి. ఓకే, రైట్. దాని వచ్చేసి ఫిజికల్ వెరిఫికేషన్ ముఖ్యంగా కొన్ని కేటగిరీస్కి మనం చూసినట్టయితే ఈసారి మరి వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందంటే డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఓయూ కొన్ని కేటగిరీలు వాటి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏవి అంటే ఎన్సీసీకి వచ్చేసి 28 జూలై, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 29th జూలై, స్పోర్ట్స్ వచ్చేసి 29th జూలైకి ఉంటుంది, మనకి 31st జూలైకి ఉంటుంది, రైట్. మనం తీసుకున్నట్టయితే ఎన్సీసీ 28 జూలై, క్యాప్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ క్యాప్ 29 జూలై, స్పోర్ట్స్ వచ్చేసి 31st జూలై, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఓయూ, రైట్. అదేవిధంగా మీ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో అవి వెరిఫికేషన్ చేసి డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే మీరు ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లోడ్ చేశారో అవి కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి లిస్ట్ ఎప్పుడు పెడతారంటే 1st ఆగస్ట్ 1/8/2026. అదేవిధంగా ఎక్కడన్నా కొన్ని అంటే ప్రాబ్లం ఉన్నాయంటే వాళ్ళకి కరెక్షన్ కోసం ఈమెయిల్ ద్వారా పెట్టడం జరుగుతుంది, రైట్. సో డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ సర్టిఫికేట్స్, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ సర్టిఫికేట్స్ ఓకే ఉన్నాయి, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ బిఎడ్ అడ్మిషన్ అన్నది 1st ఆగస్ట్ రోజు మీకు డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా కరెక్షన్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు. ముఖ్యమైన ఘటన ఏదైతే ఉంటుందో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 2nd to 4th ఆగస్ట్, 2nd ఆగస్ట్ టు 4th ఆగస్ట్ వరకు ఉంటుంది, రైట్. 2nd to 4th ఆగస్ట్. సో వెబ్ ఆప్షన్స్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫేజ్. మీరు ఎక్కడ ఆప్ట్ చేయాలి, ఏదైతే బాగుంటుందని చూసేది 2nd, 8th, 2nd to 4th, 2nd, 3rd, 4th 3 days ఉంటుంది. అదేవిధంగా ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 4th రోజే ఉంది. మళ్ళీ ఎవరికన్నా వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలంటే 4th రోజు మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. 2nd, 3rd, 4th వెబ్ ఆప్షన్స్ పెట్టడం, 8th రోజు మీరు వెబ్ ఆప్షన్స్ని ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఫస్ట్ లిస్ట్ మీకు 8th రోజు డిస్ప్లే అవుతుంది సైట్లో. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ యువర్ వాట్ టు సే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏ రోజు డిస్ప్లే అవుతుంది? 8th ఆగస్ట్. అదేవిధంగా రిపోర్టింగ్ ఆఫ్ వెరిఫైడ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్. ఓకే, ఏదైతే కాలేజ్ అలాట్ అవుతుందో దానికి రిపోర్ట్ చేయడం, మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవడం, అదేవిధంగా ఫీజ్ పేమెంట్ చేయడం,
మరియు ఫీజు పేమెంట్ తర్వాత మరి మీరు అడ్మిట్ అయినట్టు అక్నాలజ్మెంట్ కార్డు ఇవ్వడం, ఇవన్నీ కూడా తీసుకున్నట్టయితే 10/8 అంటే 10th ఆగస్ట్ టు 14th ఆగస్ట్, సో 5 days ఉంటుంది మనకు రిపోర్ట్ చేయడం, ట్యూషన్ ఫీ పే చేయడం, అదేవిధంగా సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. ఏదైతే కాలేజ్కి అడ్మిషన్ తీసుకుంటారో సో మీరు 10th to 14th లోపల ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ బిఎడ్ కాలేజెస్ యాజ్ వెల్ యాజ్ లిస్ట్ అన్నది మనకు 10th to 14th ఆగస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ప్రాసెస్ అంతా మనకు 14th జూలై స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్, అంటే రేపు స్టార్ట్ అయ్యి 14/8 అంటే 1 monthలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్స్ అయిపోతాయి, రైట్. సో మరి డియర్ aspirants, many of them are waiting for seeing at the site for update. సో మనం చూసుకున్నట్టయితే మరి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి ఈ డీటెయిల్స్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే మరి 21st to 28th స్కాన్డ్ కాపీస్ అన్నారు కదా, ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఏదైతే రిక్వైర్డ్ ఉందో వాటిని కలెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ రేపు వస్తుంది, 14th వస్తుంది. 14th తర్వాత నియర్లీ 7 to 8 days ఉంటుంది మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి, ప్లస్ మళ్ళీ ఇంకా 7 days 21 to 7. సో ట్రై టు గ్యాదర్ యువర్ సర్టిఫికేట్స్, ముఖ్యంగా 10th ఇంటర్ డిగ్రీ, అదేవిధంగా ముఖ్యంగా బోనాఫైడ్స్ 1st to 10th, then 10 to 10, 11th, 12th, దెన్ డిగ్రీ బోనాఫైడ్స్. ఇవే కాకుండా కమ్యూనిటీ సర్టిఫికేట్, ముఖ్యంగా ఏ రిజర్వేషన్ అయితే మీరు క్లెయిమ్ చేస్తున్నారో ఆ సర్టిఫికేట్ కంపల్సరీ, అదర్వైజ్ మీకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏదైతే 1 year మనకు పనికి వస్తుందో అది తీసుకోవాలి, 1 year డేట్ ఉండేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే రీసెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్లో చాలా లాభం అవుతుంది కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అప్లై చేస్తారో మీరు మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని కూడా అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మరి ఈడబ్ల్యూఎస్ తోటి మీకు రిజర్వేషన్ ఎక్కువ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ కేటగిరీస్, ఏ కమ్యూనిటీ అని, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఎస్సీకి వచ్చేసి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 కూడా తీసి పెట్టుకోవాలండి. అంతేగాని మీరు అప్లోడ్ చేసేటప్పుడు సార్ మాకు అవైలబుల్ లేవు సార్ అంటే మీరు ఆ రిజర్వేషన్ కేటగిరీలో కన్సిడర్ కావు. కాబట్టి ఈ 14th to 21st లోపల ఆల్ సర్టిఫికేట్స్ని మీరు గ్యాదర్ చేసుకొని 21st to 28th స్కాన్ చేసేసి అప్లోడ్ చేసినట్టయితే డెఫినెట్లీ మీ వర్క్ అయిపోతుంది. తర్వాత మనకు ఫస్ట్ నాడు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే యువర్ సర్టిఫికేట్స్ ఆర్ ఓకే, జెన్యూన్ అండ్ అంటే మనం తీసుకున్నట్టయితే ఏదైతే పర్సంటేజెస్ ఉంటాయో డిగ్రీలో బీఎడ్కి ఎలిజిబిలిటీ పర్సంటేజెస్, అదేవిధంగా మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మెథడాలజీ తీసుకుంటున్నారో దానికి మీ యొక్క డిగ్రీ ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తుందా లేదా, ఇవన్నీ కూడా వాటిలో ఉంటాయి. కాబట్టి సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని గెట్ రెడీ ఫర్ బిఎడ్ admission. Hope that this video will be useful for you. Signing off, your Dr. Kola. Bye-bye.